పూరా లోకల్. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ఆ లోన్లను అన్నిటిని కూడా రీస్ట్రక్చర్ చేస్తున్న అధ్యక్ష. 5% 6% ఇంట్రెస్ట్లు తగ్గితే ఎంత లాభం అధ్యక్ష? 4% నిజంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి అడిగితే నదుల పునరుద్ధరణ కోసం ప్రపంచ బ్యాంకు నుంచి ప్రపంచంలో దిగ్గజాలైన బ్యాంకులు 4-5% మితికియడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి, అన్ని అనుమతులు అన్ని కాగితాలు ఇవ్వాలి. ఏమీ ఇవ్వకుండా అడ్డగోలు ఊర్లలో పటానోళ్ళు లేకపోతే వ్యసనాలకు బానిసైన వాళ్ళు ఊర్లో ఎంత మిత్తికి దొరికినా తెచ్చుకుంటుంటారు అధ్యక్ష. అప్పుడప్పుడు శ్రీమంతుల పిల్లల్ని మనం చూస్తుంటాం ఊర్లలో వ్యసనాలకు బానిసై ఊర్లో ఎక్కడ దొరికితే అక్కడ తెలిసిన కాడ కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఆస్తులను తాకట్టు పెట్టి ఎంత మిత్తికైనా సరే తీసుకురా అంటారు ఈ పేకాట ఆడేవాళ్ళు కానీ వ్యసనాలకు బానిసలైన వాళ్ళు కానీ. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిషన్లకు బానిసై 11% మిత్తితోనే అప్పులు తీసుకొచ్చింది అధ్యక్ష. సొంత ఆస్తి అయితే తెస్తుండేనా అధ్యక్ష? ప్రజల ఆస్తి కాబట్టి ప్రజల్ని తాకట్టు పెట్టి 11% నిధులు తెచ్చి 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 3 ఏళ్ళలో అయిపోయింది అధ్యక్ష. పనిమంతుడు పందిరేస్తే కుక్కతో కలిగి కూలిపోయిందంట. అట్లాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కాళేశ్వరం పరిస్థితి వస్తే దాని గొప్పలు చెప్తాడు అధ్యక్ష. అది కాళేశ్వరం కాదు అధ్యక్ష, అది కూలేశ్వరం. కూలిపోయింది. కూలేశ్వరరావు గారు కట్టేది కూలిపోయింది. అది ఆయన వచ్చేసి కాళేశ్వరం నీళ్ళు ఇస్తే వచ్చినాయి అంటాడు. కాళేశ్వరం లేకుంటేనే శ్రీరామ్ సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు సార్ పండించి చూపించినాం అధ్యక్ష. చుక్క కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకోకుండా పోయిన వానకాలం పండించిన వరి పంట ఉత్పత్తి 1,56,00,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. కాళేశ్వరం ఎంత బోగసో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికి కట్టి నాణ్యత లేకపోవడం వల్ల నిర్మాణంలో ఉన్న నాణ్యతా లోపం, నిర్వహణలో ఉన్న నాణ్యతా లోపం ఈరోజు మన పాలిట గుదిబండగా మారింది. దాన్ని తీసేయాలంటే ఒక బాధ, ఉంచుకోవాలంటే ఇంకొక బాధ. వైట్ ఎలిఫెంట్ అంటారు కదా అధ్యక్ష. ఈరోజు కాళేశ్వరం ఒక వైట్ ఎలిఫెంట్ ఫర్ అస్. అట్లాంటిది ఈరోజు ఏదైనా జరిగిపోయిన తప్పు జరిగింది, క్షమించండి, మనం ఏదైనా రాష్ట్రాన్ని సరిదిద్దుకుందామన్న ఆలోచన వీళ్ళకి లేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాండి మాట్లాడండి, మంచి చేద్దాం. జరిగిన తప్పులు జరిగినాయి. తప్పులు ఎవరివని లెక్క పెట్టుకునేదానికంటే తెలంగాణ సమాజాన్ని నిర్మించాలన్న ఆలోచన, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో కలిసి పనిచేద్దామని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ అంటేనే సాహిత్యం, సంస్కృతి ఉద్దండులు, తెలంగాణ ఉద్యమం ఆనాటి నుంచి ఈనాటి వరకు కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ఈరోజు ఇక్కడ సభలో ఉన్న కొంతమంది కవులు కూడా బానిసత్వంతో బతుకుతున్నారు. భావ దారిద్ర్యం, భావ బానిసత్వం. వ్యక్తికి ఏదో జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు. వ్యవస్థనే మొత్తం కుప్పగూల్చిన వ్యక్తి పక్కన చేరడం అంటే ఆ కవుల యొక్క భావ దారిద్ర్యం అని నేను చెప్తున్నా అధ్యక్ష. ఏ రోజైనా వీళ్ళు ఎమ్మెల్సీ చూసుకున్నారు తప్ప తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన గద్దర్ గురించి ఒకరోజు ఆయన మాట్లాడినరా అధ్యక్ష? గూడ అంజయ్య గురించి మాట్లాడినరా అధ్యక్ష? బండి యాదగిరి గురించి మాట్లాడినరా అధ్యక్ష? అందశ్రీ గురించి మాట్లాడినరా అధ్యక్ష? సుద్దాల అశోక్ తేజ గురించి మాట్లాడినరా అధ్యక్ష? గోరె టెంకన్న గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా అధ్యక్ష? పాశం యాదగిరి, ఎక్క యాదగిరి, జయరాజులు వీళ్ళందరి గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా అధ్యక్ష? జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతం చేస్తామని తెలంగాణ ఉద్యమంలో చెప్పి 10 సంవత్సరాలు ఆయన ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరికి రా తెలుగు తల్లి, ఆ తెలుగు తల్లి మాకు పట్టాడు అన్నం పెట్టిందా, ఆ తెలుగు తల్లిని మేము ధిక్కరిస్తున్నామని మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే చంద్రశేఖర్ రావు గారు 10 ఏళ్లలో తెలంగాణ తల్లిని మనకి ఎందుకు చూపించలేకపోయింది అధ్యక్ష? ఇవన్నీ కూడా మేము చేసినాం కదా అధ్యక్ష. జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ ఇవాళ వారు మాట్లాడుతురట ఆంధ్ర వాళ్ళు దీనికి సంగీతం అని. ఈ బాధ్యత అందశ్రీ గారికి ఇచ్చినాం. ఆయన ఏ కళాకారులతో కవులతో పాడించినో మేము చూడలే. ఎవరైతే అందశ్రీ తెలంగాణ తలమానికం ఉన్నారో వారికి ఆ బాధ్యత అప్పచెప్పినాం. ఈరోజు అద్భుతంగా వచ్చిన జయ హే తెలంగాణ పాడడానికి మీకు అభ్యంతరం ఉండొచ్చు. మీరు ఆంధ్ర గురించి మాట్లాడాల్సి వస్తే యాదగిరి గుట్ట యాదాద్రి ఎట్లయింది, దానికి స్థపతి కింద ఆనంద్ సాయి ఎక్కడి నుంచి వచ్చిండు, దాని ఆగమశాస్త్ర సలహాదారుడు చిన్నజీర స్వామి గారు ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిండు, ఏమైనా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అధ్యక్ష? ప్రగతి భవన్ పేరు మీద తెలంగాణ పరిపాలనా భవన్ని హైదరాబాదు నడిగడ్డన కడితే ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీర స్వామిని కూర్చోబెట్టి సాష్టాంగ నమస్కారం చేసి బోర్ల బొక్కలు పండుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చిన్నజీర స్వామి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన నీకు సిగ్గు ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తావని నేను అడుగుతున్నా అధ్యక్ష.
ఇట్లా అనడానికి నాకు కొంత హోదా అడ్డం వస్తుంది, కానీ తెలంగాణ సమాజం అడుగుతుంది అధ్యక్ష. ఎవరి ఆనంద్ సాయి, ఎవరి చిన్నజీయర్ స్వామి, ఎవరు ఎక్కడి యాదగిరి గుట్టను చూపించి యాదగిరి అని పేరు పెట్టుకున్న వాళ్ళను యాదాద్రిగా మారిస్తే వాళ్ళ పేరు ఎట్లా మార్చుకోవాలి అధ్యక్ష? యాదగిరి గుట్టకున్న పవిత్రత మీకు తెలియదా అధ్యక్ష? కోరికలు నెరవేరని వాళ్ళు, లేకపోతే భక్తితో రాత్రి అక్కడ నిద్ర చేసేటోళ్ళు అధ్యక్ష. ఈరోజు ఆ పైన నిద్రపోకుండా ఉన్న వాటి సత్రాలను అన్నిటిని కూలగొట్టి కిందికి పంపించారు అధ్యక్ష. మనం వచ్చినాక యాదగిరి గుట్టగా మార్చుకున్నాం అధ్యక్ష. అక్కడ సత్రాలను కట్టి మళ్ళీ భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నాం అధ్యక్ష. మన సంస్కృతి సాంప్రదాయాలను కాలగర్భంలో కలిసిపేసి తెలంగాణకు సంస్కృతే లేదని బతుకమ్మ పాట ఏఆర్ రెహమాన్, ఇంకా సరే అట్లా డీటెయిల్స్ వేస్తే చాలా వస్తాయి, ఇక దాని ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళ దుఃఖం ఏంది అధ్యక్ష అంటే తెలంగాణ ఉద్యమంలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎవరినో సోషల్ మీడియాలో అడ్డగోలుగా అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే మీకు అంత దుఃఖం వచ్చిందే. ఇక్కడనే ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, తలుపులు బద్దలు కొట్టి పొలిటికల్ చేసి చైర్మన్గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి మిలియన్ మార్చ్ను లీడ్ చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ తలుపులు ఇరగొట్టి పోలీసులు ఈడ్చుకపోయిన రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? మీకా తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్నది? మీది జాతి, మీది ఒక నీతి. మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు. రండి, కూర్చొని ఎదురుగా నించొని నిటారుగా నిలబడి ప్రశ్నించండి. ఏం సమాధానం చెప్పాలో నేను చెప్తా. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని ఒక్కరినైనా గౌరవించండి. ఆ కొండా లక్ష్మణ్ బాబు చెనికి నిలవడానికి నీడనిచ్చి నువ్వు పార్టీ పెట్టుకుంటే నీ ఇంటి స్థలం ఇస్తే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్నే కూలగొట్టిస్తే ఆయన చనిపోయిన రోజు చివరి చూపు కూడా నువ్వు పోలేదు. నీకు ఏమైనా కృతజ్ఞత ఉన్నదా? ఓ గద్దరు, ఓ విమలక్క తెలంగాణ కోసం కొట్లాడితే పీడీ యాక్టులు పెట్టించిన చరిత్ర నీది కాదా? ప్రొఫెసర్ కోదండరామ్ గారు అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసి తెలంగాణ సాధిస్తే తలుపులు ఇరగొట్టిన చరిత్ర నీది కాదా? మాలాకటి రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు వేరు, రాజకీయ ప్రత్యర్థులు మేము మా మీద నువ్వు పెట్టు. ఎట్లా కొట్లాడాలో మాకు తెలుసు, ఎట్లా ఎదుర్కోవాలనో కేసుల గురించి తెలుసు. కానీ తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ కోసం సర్వం ఒడ్డిన వాళ్ళ మీద నువ్వు పెట్టిన అక్రమ కేసులు, నీ నిర్బంధాలు అప్పుడే మర్చిపోయినావా చంద్రశేఖరరావు? ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి వివరణలో చాలా కులంకషంగా 15 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ఏకరువు పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ ప్రభుత్వానికి నేను ఒక సూచన చేయదలుచుకున్నా అధ్యక్ష. 2014 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరిగిన కేటాయింపులు, పెట్టిన ఖర్చులు అధ్యక్ష చాలా భయంకరంగా ఉన్నాయి అధ్యక్ష. ఓబీసీల హాస్టల్స్ మెయింటెనెన్స్ కోసం 3,915 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 2,914 కోట్ల అధ్యక్ష. బతుకమ్మ చీరల కోసం 5,120 కోట్ల రూపాయలు నిధులని చెప్తే 2,168 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చూసుకుంటే అధ్యక్ష 3,850 కోట్లు అని చెప్పి 2018లో పెట్టారు అధ్యక్ష. కానీ రిలీజ్ చేసింది 601 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 19 కోట్ల అధ్యక్ష. నాయ్ బ్రాహ్మణ ఫెడరేషన్కి 760 కోట్ల రూపాయలని చెప్పి నిధులు అన్నారు అధ్యక్ష. 83 కోట్లు ఖర్చు పెట్టిరు, అందులో 75 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులకే వాపసు తీసుకున్నారు అధ్యక్ష. ఇక్కడ గౌడ కార్పొరేషన్కు 186 కోట్ల రూపాయలు అని చెప్పి పెట్టిరు అధ్యక్ష, 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు అధ్యక్ష. వడ్డెర కార్పొరేషన్కి 70 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామని చెప్పి 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు అధ్యక్ష. సగర కోఆపరేషన్ కూడా 33 కోట్లు అని చెప్పి 4 కోట్లు ఖర్చు పెట్టిరు అధ్యక్ష. బోయా కార్పొరేషన్కి 35 కోట్లు అని చెప్పి 27 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి 5 కోట్లు ఖర్చు చేసిరు అధ్యక్ష. ఇట్లా ఎంబీసీలకు సంబంధించిన విషయంలో కూడా అధ్యక్ష అనేక కార్పొరేషన్లు పెట్టి వాటికి భారీగా నిధులు ఇస్తున్నామని 10 సంవత్సరాల పాటు మా వర్గాల ప్రజలను చీట్ చేసిరు అధ్యక్ష. పోయిన బడ్జెట్లో మనం కూడా ఈ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెడతామని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ పోయినసారి దాన్ని 9,000కే కుదించడం జరిగింది అధ్యక్ష.
దయచేసి తమరి ద్వారా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్న అధ్యక్ష, పోయినసారి పెట్టలేకపోయినటువంటి నిధులను ఈసారి పెట్టాల్సినటువంటి మన మేనిఫెస్టో ప్రకారం చెప్పినటువంటి 20,000 కోట్ల నిధులను పెట్టి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ లెక్క అనుకుంటుంది కాబట్టి ఆ లెక్క ప్రకారమైన నిధుల విషయంలో కానీ రాజకీయ అవకాశాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సార్. అట్లాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ లెక్క బీసీలకు కూడా సప్లాన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఆ విషయాన్ని తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను సార్. ఇక బీసీలకు సంబంధించినటువంటి సార్ కాంట్రాక్టర్లు సార్, ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో 42% పనులను ఎస్ సార్, అదే విషయంలో సార్, క్లారిఫికేషన్ విషయంలోనే సార్, ఇవి నాకు కనిపించలేదు సార్, అందుకోసమే చెప్తా ఉన్నా. 42% కాంట్రాక్ట్లను బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్పి మనం అనుకున్నాం సార్, కానీ గవర్నర్ గారి ప్రసంగంలో అది కనిపించలేదు సార్. దయచేసి అది కూడా ఉంటే బాగుండేది అనేది ఒక మాట చెప్తా ఉన్నా సార్. ఇక ఇంకొక కీలకమైనటువంటి విషయం సార్, గత ప్రభుత్వాన్ని ప్రజలందరూ తిరస్కరించి, ఉద్యోగులందరూ తిరస్కరించి, సబ్బండ వర్గాలు తిరస్కరించి